పన్నీర్ బిర్యానీ రెసిపీ ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఆయిల్ పోసేసి ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత పన్నీర్ని మంచిగా పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక అందులో ఉప్పు, కారం, పసుపు వేసేసి బౌల్లో మిక్స్ చేసుకోవాలి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన అదే బౌల్లోనే ఇంకా కొంచెం ఆయిల్ పోసుకొని పన్నీర్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ లాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే బౌల్లో మళ్ళీ ఆయిల్ పోసుకొని బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచీలు, మొత్తం బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసేసి కొంచెం పసుపు, అల్లం వెల్లిగడ్డ వేసేసి టమాటాలు వేసేయాలి. టమాటాలు మంచిగా ఉడికినాక ఇంకో సైడ్ బియ్యం కడిగి పెట్టుకోవాలి. అందులో కూడా సేమ్ బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి. ఈ బాస్మతి బియ్యంలో రైస్ ఒక దిక్కు అయిపోతుంది, కర్రీ ఒక దిక్కు ఉడికిపోతుంది. టమాటా మంచిగా ఉడికిన తర్వాత అప్పుడు కారం, ఉప్పు, ధనియాల, లవంగాల పొడి ఇవన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని తర్వాత అందులో పెరుగు పోయాలి. పెరుగుని మంచిగా అదంతా కరిగేదాకా బాగా కలపాలి. కలిపిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ అనేవి ఇలా వేసేసి ఒక 15 minutes అట్లనే పెట్టాలి. తర్వాత ఆ బిర్యానీ అన్నాన్ని నేను ఎప్పుడు కింద ఒక లేయర్ ఫస్ట్ అన్నం వేసిన తర్వాత కర్రీ వేసి అన్నం వేసి అట్లా చేస్తాను. ఎందుకంటే కింద కర్రీ మాడిపోతే బాగుండదు, అంటుకుంటుంది కాబట్టి నేను ఇట్లా ట్రై చేస్తాను అన్నట్టు. సింపుల్, ఒక 20 minutes మంచిగా దమ్ చేసి పెట్టేస్తే కంప్లీటెడ్ పన్నీర్ బిర్యానీ రెడీ.